హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి సితారే జమీన్ పర్. ఇది తారే జమీన్ పర్ అని చెప్పేసి అప్పట్లో ఒక మూవీ వచ్చింది కదా, దానికి దీనికి టైటిల్ ఒకటే సేమ్ ఉంది. యాక్చువల్గా ఈ మూవీ మనకి ఒక ఇంగ్లీష్ మూవీ, డబ్బుడ్ మూవీ అన్నమాట. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన గుల్షన్ యాజ్ అమీర్ ఖాన్ గారికి ఒక శిక్ష లాగా పడుతూ ఉంటుంది. ఐ మీన్ ఒక చిన్న పనిష్మెంట్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి హూ ఆర్ మెంటల్లీ అనొద్దు, ఫిజికల్లీ ఛాలెంజ్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. హీజ్ అ కోచ్. సో వాళ్ళతో జర్నీ ఎలా ఉంది అండ్ కంప్లీట్లీ ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. సో మూవీ గురించి చూసాక నాకు ఎలా అనిపించింది అని అంటే, ఇట్ వాస్ ఏ ఓకే ఫిల్మ్. ఐ మీన్ ఇట్స్ ఏ డీసెంట్ ఫిల్మ్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ డ్రామా కదా. సో డ్రామా మూవీస్ మనము ఒక హై లెవెల్స్ ఇలాంటివి, యాక్షన్ సీక్వెన్సెస్ ఇలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయం మనం. ఇట్స్ ఏ ఫీల్ గుడ్ మూవీ. నేను చూసింది తెలుగు లాంగ్వేజ్లో, ఎందుకంటే డబ్బుడ్ వెర్షన్ ఉన్నప్పుడు మళ్ళీ హిందీ సినిమా ఎందుకండి రిస్క్, అసలే మనకు అంతంత మాత్రమే హిందీ వచ్చు కాబట్టి. సో నేను వచ్చినంత అలా మేనేజ్ చేశా. మోస్ట్లీ షో క్యాన్సిల్ అవుతుంది అనుకున్నా, కానీ లక్కీలీ షో క్యాన్సిల్ అవ్వలేదు మా. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా మన అమీర్ ఖాన్ గారు, మన జెనీలియా గారు అండ్ మన కో యాక్టర్స్, చిన్నపిల్లలు, బాస్కెట్బాల్ టీమ్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు అనిపించింది. ఇట్స్ నాట్ ఓ తోప్ మూవీ అని చెప్పను, ఇట్స్ ఎ కంప్లీట్లీ డీసెంట్ ఫిల్మ్. ఒక డ్రామా ఫిల్మ్ అని చెప్తా, ఎందుకంటే బాస్కెట్బాల్ ట్రైనింగ్ రిలేటెడ్ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది, ఆ జర్నీ ఎలా ఉంది, ఫైనల్లీ గెలిచారా లేదా, మన గుల్షన్ గారికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, ఇవి బేసిక్గా ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ నాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది ఫిలిం. మీకు దగ్గరలో థియేటర్స్లో ఉంటే మీరు వెళ్ళండి. ఇన్ కేస్ మీకు దగ్గరలో థియేటర్స్ లేదు అని అంటే మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత అయినా చూడొచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. ఇట్స్ మై పర్సనల్ సజెషన్. అండ్ ఓకే, అమీర్ ఖాన్ గారు రీమేక్ అంటే ఆ రోల్కున్న వెయిట్ అనేది చాలా బాగా క్యారీ చేశారు. నాకు ఎక్కడ కూడా లో అనిపించలేదు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పినా కూడా బాగోదు, ఎందుకంటే ఆ సినిమాలో కూడా అంత లేదు. సో అంతే, అక్కడికే ఆపేస్తున్నా. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో మా. బాయ్.